హాయ్! మనం ఈరోజు యూటీకే యునైటెడ్ తెలుగు కిచెన్ రెస్టారెంట్‌కి వెళ్తున్నాం. అక్కడ ఫుడ్ ఎట్లుందో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. లాస్ట్ టైమ్ అంతేరా చేసాం కదా! ఈసారి యూటీకే చేద్దాము. ఎక్కడ ఫోరం మాల్ అనుకుంటా అక్కడ ఉందనుకుంటా. అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఓకే. పోదాం. చూడండి నా కొత్త హెల్మెట్ కొత్తది. చూసారా? కొత్తది కొత్తది కొనుక్కున్నాం. ఇప్పుడే మాల్‌కి వచ్చాము. అదే కోననుకుంటే నెక్సెస్ మాల్. ఇంకా యూటీకే వెళ్దాం. ఇదిగోండి వచ్చేసినాం యూటీకేకి యునైటెడ్ తెలుగు కిచెన్స్. మన సూర్యకాంతం గారు మన తెలుగు యాక్ట్రెస్. కాకపోతే పేరు తెలుగు రెస్టారెంట్ మొత్తం హిందీ వాళ్ళే ఉంటారు. లోపలికి వచ్చాము. మేము ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. పాయా షర్బా చెప్పాము. ఇక్కడ చూడండి భలే ఉంది అంత ఆర్ట్ వర్క్, కలంకారీ ఆర్ట్, బుర్రకథలు, హరికథలు బాగుంది ఇట్లా చూడ్డానికి. అంత ఓల్డ్ డేస్ ఉంటాయి కదా, అదంతా అట్లా ట్రెడిషన్స్ అన్నీ చూపిస్తున్నారు అనమాట. బాగుంది. వాటర్ బాటిల్ అంటే బాగా ఇష్టం, గ్లాస్ అనమాట. జస్ట్ 60 రూపీసే. మా ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి పగలు కొట్టేసాం. మన సూప్ వచ్చింది, తిన్నాం. ఫస్ట్ సారీ తాగుదాం. బాగుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం. బాగుంది. యాక్చువల్లీ నాకు కొంచెం జలుబు చేసింది అనమాట. ఆ జలుబు ఏమంటారు, దీనికి మంచిగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. కొంచెం కారం కారంగా, ఘాటు ఘాటుగా బాగుంది. వీళ్ళ స్టోరీ యునైటెడ్ తెలుగు కిచెన్ అదే ఎలా ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ సూప్స్ ఉన్నాయి. స్వీట్ కార్న్ సూప్, పాయా, టొమాటో ధనియా అంట. ఇంకా వెజ్లో అప్పటైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. లోటస్ స్టెమ్ చిప్స్ అంట, నేను ఎప్పుడు వినలేదు ఇది. ఇంకా మొక్కజొన్న ఉల్లి కారం, మదన్పల్లి మిరియాల పన్నీర్, రాయలసీమ నాటు బాంబ్స్ అంట. భలే ఉంది ఇదేంటో. ఇంకా తర్వాత ఫిష్, లూస్ ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. గీ రోస్ మాంసం, కోడి వేపుడు అన్ని భలే పెట్టారు. గుంటూరు, బెజవాడ, మదనపల్లి అని ఏవేవో. రొయ్యల వేపుడు, చిట్టి రొయ్యల బూందీ వేపుడు అంట. ఇంకా రొయ్యల జీడిపప్పు వేపుడు, ఇంకా వచ్చే తందూరీస్ ఇవన్నీ ఉన్నాయి. కోడి పాప్స్ ఏవో ఉన్నాయి. వెజ్ కోలాపురి, దాల్ తడ్కా అంటే మనకు సంబంధం లేదనుకో వెజ్. నాటుకోడి పులుసు, టూ మచ్ స్పైసీ అంట. ఓకే. పల్లెటూరి మాంసం కూర అంతా. ఇంకా యూటీకే ఫేవరెట్స్లో ముద్దపప్పు. ఇక్కడ మోస్ట్ ఫేవరెట్ అందరూ ఏం తింటారంటే రాగి సంగటి, నాటుకోడి పులుసు, ఇంకా ఇవి ఉంటాయి కదా. నాన్ వెజ్లో అయితే రాణిగారి కోడి పులావ్, నెల్లూరు రొయ్యల పులావ్, ఇవన్నీ తింటారనమాట. ఇంకొకటి సూపర్ ఉంటుంది ఇందులో, ఇక్కడ ఉలవచారు బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. ఓ కిడ్స్ మెనూ కూడా ఉంది. కిడ్స్కి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్, హక్కా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయంట చిన్నపిల్లలకి. బెవరేజెస్, గోలీ సోడా ఇవన్నీ ఉన్నాయి. డెజర్ట్స్లో పాన్ కుల్ఫీ అంట, మలై శాండ్విచ్. ఓకే ఓకే ఓకే. హ్యాంగ్ ఓవర్ మజ్జిగ అంట. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రావచ్చు. హ్యాంగ్ ఓవర్ మజ్జిగ, ఇంత దూరం వచ్చి తాగండి. దట్స్ ఇట్. క్రిస్పీ డ్రమ్ స్టిక్స్ అండ్ వన్ గుంటూరు చిల్లీ కోడి వింగ్స్. ఇట్స్ ఓకే ఫైన్. దట్స్ ఇట్. రాయలసీమ వాళ్ళని పట్టుకొని వాళ్ళు టూ స్పైసీ అని చెప్తున్నారు. వింగ్స్ ఆర్డర్ చెప్తే వింగ్స్ లేవంట. సో ఇంకేదో వాళ్ళే చెప్పారు, ఏదో సజెస్ట్ చేశారు. ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై సంథింగ్ ఏదో అంట. ట్రై చేయమన్నారు, బాగుంటుంది స్పైసీగా ఉంది. చూద్దాం ఎట్లుంటుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. స్టార్టర్స్ అథెంటిక్ అని ఉన్నాయి. రెండు చూపిస్తాను మీకు, దిమ్మ తిరిగిపోద్ది ఆ కాస్ట్ చూస్తే.
చూడండి మీసాల రొయ్యలు అంట 1199 రూపీస్, దగ్గర దగ్గర 1200 రూపీస్. హోల్ ఫిష్ కొరమీను ఇవన్నీ ఉంటాయి కదా 1900 అంట. అయ్యో, ఒక ఫిష్కి 1900 ఎవర్రా పెడతారు? మీకే తెలియాలి ఎవరు తింటున్నారో వాటిని. ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై. కొంచెం ఇది మొత్తం జ్యూసీ లాగా అలా అలా ఉంది. మంచిగా స్పైస్ అంతా వాళ్ళు చెప్పినంత స్పైసీగా అయితే అసలు లేదు, నార్మల్ స్పైస్గా ఉంది అంతే. తీసేవా స్పీడ్ డ్రమ్ స్టిక్స్ వచ్చాయి, ట్రై చేద్దాం. సాస్ లాగా ఇచ్చారు. ఎట్లుందంటే చికెన్ లాలీపాప్స్ ఉంటాయి కదా, అందులో డ్రై ఉంటుంది కదా, నాట్ జ్యూసీ వన్ కాకుండా సేమ్ అట్లానే అనిపిస్తుంది డ్రమ్ స్టిక్స్. మరి నాకు దాని డిఫరెన్స్ ఏందో నాకు తెలీదు, నాకు అట్లా అనిపిస్తుంది. కొంచెం సాస్లో డిప్ చేసుకుంటున్నాం. నాకు స్టార్టర్స్లో ఆంధ్ర ఆంధ్ర అదే చికెన్ ఫ్రై అది బాగుంది, అది బాగా అనిపించింది. ఇక్కడ డ్రమ్ స్టిక్స్ అంత నాకేమంత పెద్ద ఎక్కలేదు, నాకేమంత నచ్చలేదు. ఓకే ఓకే బాగుంది. ఇంకా మెయిన్ కోర్స్ వెయిట్ చేస్తున్నాము. ఆ, అది ఒకటి మటన్ దమ్ బిర్యానీ చెప్పాము, ఇంకొకటి అది కోడి గోంగూర బిర్యానీ అంట, అది చెప్పాము. వస్తే ఎట్లుందో టేస్ట్ చూద్దామని వెయిట్ చేస్తున్నాం. గోంగూర బిర్యానీ వచ్చింది, టేస్ట్ చూద్దాం. ఎగ్ పెట్టారు, ఎగ్ స్టార్ట్ చేద్దాం ఎట్లుందో. వా, ఫుల్ కాలుతుంది. ఓ, మటన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది. యాక్చువల్ రెండు చూడడానికి పైన నుంచి ఒకటేలాగా ఉన్నాయి, లోపల వేరేలాగా ఉన్నాయి. చూడాలి. ఇంకా ఫస్ట్ గోంగూర ఎట్లుందో ట్రై చేద్దాం. కాలుతుంది. మంచిగా గోంగూర ఫ్లేవర్ ఫుల్గా. ఇంకా గోంగూర బిర్యానీ అయితే మొత్తం గోంగూర రైస్ తిన్నట్టుందా, గోంగూర పులావ్ తిన్నట్టుంది. మధ్యలో అక్కడక్కడ చికెన్ ముక్కలు వేసారు. ఓకే, బాగుంది, టేస్ట్ బాగుంది. అసలు అసలు స్పైసీగానే లేదు ఇది, నార్మల్ ఇంకా చిన్నపిల్లలు కూడా తినేలా అనిపిస్తుంది నాకు. కాకపోతే కొంచెం చాలా అంటే చాలా మైల్డ్గా ట్యాంగినెస్ తెలుస్తుంది, చాలా మైల్డ్గా. మరి ఏదో తెలిసిపోతుంది అనేలా కాదు, కొంచెం మైల్డ్గా. ఇట్లా గోంగూర కొంచెం అట్లా ట్యాంగీగా ఉంటుంది కదా, కొంచెం తెలుస్తుంది. ఇది మటన్ దమ్ బిర్యానీ, చూద్దాం లేదు ఎట్లుందో. ఇంకా నార్మల్ దమ్ బిర్యానీ ఎట్లుంటుంది అట్లే ఉంది, పెద్ద డిఫరెన్స్. ఇంత కాస్ట్ పెట్టి తింటున్నాం కదా, ఏదో పెద్ద కొత్తగా స్పెషల్గా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి మీరు, నార్మల్గానే ఉంది.
ఇక్కడ మాత్రం చాలా బాగుండేది ఏంటంటే ఉలవచారు ఉలవచారు బిర్యానీ, ఇంకా నాటుకోడి రాగి సంగటి అది బాగుంటది. ఇంకొకటి కూడా ఏదో బాగుంటది బిర్యానీస్ లో, ఏదో ఇంకొకటి బాగుంటది కానీ అన్నిటికంటే హైలైట్ నాకైతే ఉలవచారు. ఇది గులాబ్ జామున్ విత్ రబ్డి, ఇది మ్యాంగో క్రష్, క్యాండీ క్రష్ లాగా మ్యాంగో క్రష్. టేస్ట్ చేసి చెప్తా ఆగండి. ఇదంతా ఎట్లుందంటే కోవా లాగుంది అంత. రబ్డి అంటే ఏందో నాకు తెలీదు, నాకు కోవా లాగా అనిపిస్తుంది, మేబీ అదేమో నాకు తెలీదు. ఇంకా ఇది తాగి చెప్తాను ఎట్లుందో. ఇందులో లావెండర్ సిరప్ వేస్తారంట, కొంచెం వెరైటీగా అనిపించింది అందుకని చెప్పా. నాకు అసలు ఇది మ్యాంగో టేస్టే రావట్లేదు, మేబీ అదేమో దీని స్పెషాలిటీ. ఎక్కడో చాలా లైట్ గా, చాలా మైల్డ్ గా వస్తుంది మ్యాంగో. అది కూడా మేబీ నాకు తెలిసి వీళ్ళేం పెద్ద ఫ్రెష్ మ్యాంగోస్ ఇవన్నీ యూజ్ చేసేటట్టు లేరు, ఏదో మ్యాంగో పౌడర్స్ ఇట్లా దొరుకుతాయి కదా వాడేటట్టున్నారు. ఓకే, ఇది బాగుంది, ఇది కూడా పర్లేదు, ఏదో ఒక జ్యూస్ అనుకొని తాగేయచ్చు. అంతేగాని ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ మీరు ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసుకొని తాగండి. నారింజ మిఠాయి ఇచ్చారు నాస్లో. ఏంటంటే కొంచెం కాస్ట్ బాగానే అయ్యిందనమాట. అంత పెట్టే అంత వర్ది ఏం కాదు, కాకపోతే కొన్ని బాగుంటాయి, అవి ట్రై చేస్తే బాగుంటది. మేము ఆల్రెడీ అవి ట్రై చేసినాం, ఇవి ట్రై చేద్దాము అన్న దాంతో మాత్రమే కొంచెం వేరేవి ట్రై చేసాము. నాకు అన్నిటికంటే ఇంకా బాగా అనిపించింది పాయ. తర్వాత ఇక్కడ గులాబ్ జామున్ రబ్ది, అది కూడా బాగుంది. తర్వాత ఒక స్టార్టర్ ఆంధ్ర చికెన్, అది బాగుంది. ఇంకా డ్రమ్ స్టిక్స్ చాలా వెరీ నార్మల్ గా. నాకు మటన్ దమ్ బిర్యానీ నాకేం పెద్ద నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకా గోంగూర ఓకే ఓకే, చిన్నపిల్లలు తినేలాగు, అంత ఏం నాకేం అనిపించలేదు. ఓకే, వచ్చి ట్రై చేయొచ్చు సార్, రండి అందరు బ్యూటీ కేక్. ఏదో నాదైనట్టు చెప్తున్నా కదా, నాది కాదు, తినాలనుకునే వాళ్ళు వచ్చి తినేసుకోండి. ఒక్కసారి బిల్ ఎంత అయింటుందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి, గెస్ట్ చేయండి. గెస్ట్ చేసిన వాళ్ళకి ఏం పెద్ద ప్రైజ్లు ఇచ్చేంత బడ్జెట్ మా దగ్గర లేదు, ఊరికే జస్ట్ అడుగుతున్నాం అంతే. అంతే, ఇంకా కొద్దిసేపు ఇక్కడ అట్లా అట్లా తిరిగేసి షాపింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకేం లేదు, ఏం చేయడానికి కూడా ఏం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెంగళూరు.